దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే విక్రయించాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పేర్కొంది. బంకుల్లో కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి ఇతరులకు విక్రయించకూడదని సూచించింది. రిటైల్ బంకుల్లో వాణిజ్య రవాణా వాహనాలకు మాత్రమే డీజిల్ నింపాలని తెలిపింది. సామాన్య ప్రజలకు ఇంధన కొరత రాకుండా, నిత్యావసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సాధారణంగా అధిక మొత్తంలో ఇంధనాన్ని వినియోగించే సంస్థలు తమ సొంత పంపులు లేదా కంపెనీ నుంచి డీజిల్ను కొంటాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభంతో పరిశ్రమలు వినియోగించే డీజిల్ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచేశాయి. సాధారణ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఇంధనాన్ని పారిశ్రామిక సంస్థలు కొనుగోలు చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోంది. పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర 95.20 రూపాయలు ఉండగా బల్క్ ధర 134.50 పలుకుతోంది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని టెలికాం టవర్లను నిర్వహించే కంపెనీలు సహా ఇతర పారిశ్రామిక సంస్థలు రిటైల్ బంకుల్లో డీజిల్ కొంటున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్రం తాజా చర్యలు చేపట్టింది.